హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు నేను తయారు చేయబోయే రెసిపీ కరివేపాకు కారం. కరివేపాకు కారంకి కావాల్సిన పదార్థాలు: ముందుగా మనం ఒక పావు కేజీ కరివేపాకు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి. కరివేపాకు నీట్గా శుభ్రంగా తీసుకోవాలండి, మచ్చలు లేకుండా. మంచిది లేదా అయితే ఇంకా బాగుంటుంది కారంకి. 100 గ్రాములు ఎండుమిర్చి, రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు, ఒక 50 గ్రాములు జీలకర్ర, ఒక 100 గ్రాములు ధనియాలు, ఒక 50 గ్రాములు పచ్చిశనగపప్పు, ఒక 5 వెల్లుల్లి తీసుకొని ఇలా రెమ్మలుగా ఒలిచి పెట్టుకోవాలి. ఒక 50 గ్రాముల చింతపండు, ఒక 50 గ్రాముల మినప్పప్పు, ఇలా పొట్టుపప్పు తీసుకోవాలి. ఒక 2 స్పూన్లు మెంతులు. ఇవి మనకు తయారీకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా ఎండుమిర్చిని దూరగా వేయించుకుందామండి, మీడియం ఫ్లేమ్లో. ఈ కరివేపాకు కారం చాలా మంచిదండి హెల్త్కి, కళ్ళకి చాలా మంచిది. ముఖ్యంగా మనకి జుట్టు కూడా బాగా పెరుగుతుంది, కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి. మనకి కరివేపాకు ఎక్కువగా వాడటం వల్ల కర్రీస్లో కానీ మామూలు ఇలా కారంలో కానీ చాలా మంచిదండి హెల్త్కి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎండుమిర్చిని. ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం పొట్టుపప్పు వేసుకొని ఇవి కూడా దూరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. వీటితో పాటుగా మనం ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా వేసుకొని వేయించుకుందాము. రెండు కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకోవాలి. ఇవి ఇలా దూరగా వేయించుకున్నాక వీటిని కూడా సపరేట్ బౌల్లో తీసుకుందాం. ఈ కరివేపాకు కారం, పిల్లలు కరివేపాకు తినడానికి ఇష్టపడారు కదా, ఇలా మనం కారం వేసి ఇడ్లీలో కానీ దోశలో కానీ పెడితే ఇష్టంగా తింటారు. మామూలుగా అయితే కర్రీస్లో కరివేపాకు తీసి పడేస్తూ ఉంటాం కదా, ఇలా అయితే చక్కగా మనకి హెల్త్కి మంచిదండి. ఇప్పుడు మనం ఇవి దూరగా వేగాక కదా, వీటిని వేరే బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే బౌల్లో మనం ధనియాలను కూడా దూరగా వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా వేయించుకోవాలండి. జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. వీటితో పాటు మనం ఒక 2 స్పూన్ల మెంతులు కూడా వేసుకొని వేయించుకుందాం. ఈ ధనియాలతో పాటు జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకుందామండి. ఈ జీలకర్ర వేయడం వల్ల ఏంటంటే కారంలో మనకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, త్వరగా అరుగుతుంది తిన్న ఫుడ్. చాలా మంచి హెల్ప్ చేస్తుంది జీలకర్ర వేసుకోవడం వల్ల, హెల్త్కి మంచిది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవి రెండు ఇలా దూరగా వేయించుకున్నాక మనం ముందు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా తీసుకొని కొంచెం లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వేయించుకుందాం. కరివేపాకు కంటి చూపు మెరుగుపడటానికి బాగా సహకరిస్తుందండి. కరివేపాకుని డైలీ రొటీన్ లైఫ్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి కంటి సంబంధిత సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి. చాలా మంచిదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
చాలా అద్భుతంగా ఉంటుంది. దోశలో కానీ, ఇడ్లీలో కానీ, స్నాక్ ఐటమ్స్లో చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా దూరగా వేయించుకోండి. మేమైతే లేత కరివేపాకు తీసుకున్నామండి. ఇది ఇంకా చాలా టేస్ట్ బాగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కరివేపాకు మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు ఉంది కదా, మనకి ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాం. దానితో పాటు కరివేపాకుతో పాటు చింతపండును కూడా కొంచెం వేసి కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం రాళ్ళ ఉప్పు తీసుకొని ఈ కరివేపాకుతో పాటు అయితే వేడి చేసుకున్నాము. మనం మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు ఉప్పుని కొంచెం యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం వేస్తున్నాము. ఈ విధంగా ఒక 2 minutes అయితే వేయించుకుందాము. ఇవన్నీ యాడ్ చేసాం కదా, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు, ఈ 4 ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపులు, పచ్చిశనగపప్పు ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం మిక్సీ పట్టుకున్నాం. పచ్చిశనగపప్పు, మినపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ పట్టుకున్నాం ముందుగా. ఇలా మనం ఒకసారి మిక్సీ పట్టుకున్నాక అందులోనే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేసాక ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఎండుమిర్చి ఇలా కచ్చపచ్చగా మెదిగాక ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా కరివేపాకు, జీలకర్ర, చింతపండు ఇవన్నీ కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇందులో మనం కొంచెం రాళ్ళ ఉప్పునైతే యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాం కదా ముందుగా, వాటిని కూడా వేసుకొని మిక్సీ పడదాం. ఇందులో ముందు కొంచెం రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు మనం కొంచెం యాడ్ చేసుకోవాలి మన రుచికి సరిపడా. మొత్తం కలిపి ఇలా మనం మిక్సీ పట్టుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా మనకైతే కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మనం ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని గాజు సీసాలో కానీ ఒక డబ్బాలో భద్రపరుచుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. 2 months అయినా కానీ ఇది టేస్ట్ అయితే పోదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.